నేను డాక్టర్ మోహన్ కృష్ణ, కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్, యశోద హాస్పిటల్స్ హైదరాబాద్ నుంచి. సో సాక్రిఫైసెస్ పరంగా ఎస్పెషల్లీ ఎందుకంటే అది చెప్పలేని పరిస్థితి. సో మీకు ఇంట్లో ఇంపార్టెంట్ వాళ్ళది ఫంక్షన్ ఉంటుంది, బర్త్డేస్ ఉంటాయి. సో యూ విల్ నాట్ బి ఏబుల్ టు అటెండ్ అంటే ఎవరికి సంబంధం అన్న ఇట్లాంటి ఇష్యూస్ అంటే వాళ్ళు మనకి సంబంధం లేదు కదా, ఎందుకు వాళ్ళ గురించి అంత అన్నట్టు కూడా జరుగుతూ ఉంటాయి కాన్వర్జేషన్. ఎస్పెషల్లీ నాన్ డాక్టర్స్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు, ఫస్ట్ జనరేషన్ డాక్టర్స్, సెకండ్ జనరేషన్ డాక్టర్స్, ఇట్లాంటి వాళ్ళకి దే డూ ఫేస్ దట్. నేను ఫస్ట్ జనరేషన్ డాక్టర్ని. సో ఇది ఫ్యామిలీకి అర్థం కావడానికి అట్లీస్ట్ 5 to 10 years. రియల్ వరల్డ్లో రోజువారీ డైలీ లైఫ్లో ఎటువంటి మార్పులు మా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయాలి అన్నది వాళ్ళకి తెలియడానికి 5 to 10 years పడుతుంది. మేము కేవలం ఇది ఓన్లీ కంప్లైంట్లు, మందులు, ట్రీట్మెంటు అన్నట్టు ఉండదు. మానసికంగా కూడా, మనిషి పరంగా కూడా మారుతారు డాక్టర్స్. సో అట్లాగనమాట. ఇంకా సాక్రిఫైజెస్ అన్న తర్వాత ఇంకా అలవాటు అయిపోయింది, సాక్రిఫైస్ అవ్వదండి. ఇంకా అది అలవాటు అయిపోతుంది ఇంకా. సో ఇట్ ఈస్ అంటే ఆ టైంకి మనకి ఎమర్జెన్సీ ఏదన్నా వచ్చింది అనుకున్నా, అండ్ పేషెంట్ ప్రయారిటీనే మనది ఫస్ట్ ప్రయారిటీ అవుతుంది, సెల్ఫ్ ప్రయారిటీ సెకండ్ ప్రయారిటీ అవుతుంది. మధ్య బాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేయడము, భయపడిపోతున్నారు బాగా విపరీతంగా. జబ్ అనేది ఎక్సెప్షన్ అనండి, హెల్త్ అనేది రూలు. సో ఎవ్రీబడి ఈజ్ హెల్దీ బై రూల్. ఏదన్నా ఇబ్బంది వస్తే పరీక్షలు చేసుకుంటే చాలు. ట్రెండ్ ఏమో చిన్నదానికి కూడా ఇప్పుడు రోజంతా టీవీ చూసినా, రోజంతా ఫోన్ చూసినా కొంచెం నిద్ర పట్టకపోవడం, తలనొప్పి రావడం సహజం. దానికి డైరెక్ట్గా బ్రెయిన్ క్యాన్సర్ అని, బ్రెయిన్ స్ట్రోక్ అని, గడ్డలని, సో వాళ్ళే ఎంఆర్ఐలు చేయించేసుకోవడము, వాళ్ళే స్కాన్లు చేయించుకోవడము, రకరకాల టెస్టులు ఇంతలావు 20 పేజీలు 30 పేజీలు రిపోర్ట్లు తీసుకొని రావడము. సో లాట్ ఆఫ్ యాంగ్జైటీ ఈస్ గోయింగ్ ఆన్. బేసికల్గా దిస్ ఈజ్ ద ఏజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, రాదర్ డిస్ఇన్ఫర్మేషన్ కూడా అంటారు. సో ఇన్ఫర్మేషన్ అంతా జనాలు రీఅష్యూరింగ్ ఉపయోగిస్తారనుకుంటే అదేమో రివర్స్లో భయపెట్టడానికి, యాంగ్జైటీ ఫీల్ అవ్వడానికి. ప్రతి ఒక్కరు అంటే ఇప్పుడు ఎవరికి మాట్లాడినా ఏదో ఒక పేషెంట్లా ఫీల్ అవుతున్నారు. దట్స్ ద ప్రాబ్లం. నేను నార్మల్ అన్న ఫీలింగ్ చాలా తక్కువ మందిలో ఉంది సొసైటీలో. దట్ ఈజ్ వన్ సాడ్ పార్ట్ ఆఫ్ సోషల్ మీడియా ఎక్స్ప్లోజన్ అని చెప్పచ్చు. బట్ ఇఫ్ ఈ డాక్టర్స్ డే ద్వారా హెల్దీగా ఉండే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు, రోగంతో ఉండే వాళ్ళు తక్కువ మంది ఉంటారు అనేది అందరికీ వెళ్తే చాలండి.